తెలంగాణలో రిజిస్ట్రేషన్ల ఆదాయం కుదేలైంది. ఈ ఆర్థిక సంవత్సర లక్ష్యానికి ఆమడ దూరంలో ఉంది. గత ఏడాది రాబడిని అందుకోవడమూ కష్టంగానే కనిపిస్తోంది. 10 నెలల కాలాన్ని పరిశీలిస్తే ఇది స్పష్టమవుతోంది. 2024-25 గాను లక్ష్యం 18,229 కోట్లు కాగా ఏప్రిల్ జనవరి మధ్య వచ్చింది కేవలం 11,600 కోట్లే కావడం గమనార్హం. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ జనవరి ఆదాయంతో పోల్చి చూస్తే ఇది 340 కోట్లు తక్కువ. దీంతోనే ఈసారి అంచనాలను చేరడం సాధ్యం కాదని అర్థమవుతోంది. ఇక 2023-24లో రిజిస్ట్రేషన్ల ద్వారా 14,588 కోట్లు రాగా దీనిని 18,228 కోట్లకు పెంచుతూ 2024-25కు లక్ష్యాన్ని నిర్దేశించారు. అయితే అనుకున్నదొకటి అయిందొకటి తీరును రియల్ ఎస్టేట్ జోరు తగ్గడంతో రాబడి సమకూర పరిస్థితి లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో కనీసం నిరుడి ఆదాయానికి తగ్గకుండా అయినా చూడాలని ప్రత్యేక దృష్టి సారించారు. ఫిబ్రవరి మార్చిలో నెలకు 1,700 కోట్ల చొప్పున 3,400 కోట్లు రాబట్టాలని భావిస్తున్నారు. రెండు 2024-25 ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం 18,299 కోట్లు. ఈ మొత్తం రావాలంటే 2 నెలల్లో 6,629 కోట్లు ఆర్జించాలి. అంటే నెలకు 3,314 కోట్లు. కానీ గత 10 నెలలు సగటు చూస్తే నెలకు 1,160 కోట్లు మాత్రమే. దీన్ని బట్టి ఇప్పుడున్న పరిస్థితిలో అసలు టార్గెట్ చేరడం అసాధ్యమని తేలిపోతోంది. అందుకనే నెలకు కనీసం 1,700 కోట్ల చొప్పునైనా రాబట్టాలని రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. రెండు 2023-24 ఆర్థిక సంవత్సర ఆదాయం 14,588 కోట్లను చేరాలన్న మిగిలిన 2 నెలల్లో 2,988 కోట్లు రావాలి. అయితే గత ఏడాది ఏప్రిల్ జనవరి కాలంలో ఆదాయం 11,940 కోట్లుంది. ఇందులో జనవరిలోనే 1,061 కోట్లు వచ్చాయి. 2024-25లో ఏప్రిల్ జనవరి మధ్య రాబడి 11,600 కోట్లు. కానీ జనవరిలో ఆదాయం తగ్గి 980 కోట్లే వచ్చాయి.